హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌ జాబ్ ఛానల్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే బీఈఎల్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది దేంట్లో అంటే ఫ్రెండ్స్ నవరత్న కంపెనీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది దేనికి సంబంధించిందంటే అండర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. అది ఎక్కడుందంటే యూనిట్ మచిలీపట్నం యూనిట్లో ఉంది. దీని పోస్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ ఫ్రెండ్స్. ఇది పర్మనెంట్ పోస్ట్ కాదు, టెంపరీ పోస్ట్ ఫ్రెండ్స్. నేను వన్ ఆఫ్ ద అదర్ ఇప్పుడు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి కోస్ట్ కోడ్ 0001, దాన్ని ట్రైనీ ఇంజనీర్ అంటారు. అది ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, కేటగిరీ 1. ఇందులో 5 పోస్టులు ఉన్నాయి. జనరల్ ఈడబ్ల్యూఎస్ 25 years, ఓబీసీ 28 years, ఎస్సీ ఎస్టీ 30 years అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అది జనవరి వరకు 2021 1 year ఉండాలి కంపల్సరీ. ఇందులో రిజర్వేషన్ కేటగిరీ వైజ్ పోస్ట్ డివైడ్ చేశారు. యూఆర్ పోస్ట్కి 4, ఓబీసీకి 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1. రెమ్యునరేషన్ పర్ మంత్ వచ్చేసి ఫ్రెండ్స్ 25,000 per month ఇస్తారంటే శాలరీ 25,000 per month ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ సెకండ్ పోస్ట్ 0002 పోస్ట్ కోడ్ ట్రైనీ ఇంజనీర్. ఇది మెకానిక్కి సంబంధించింది, కేటగిరీ 1. ఇందులో కూడా 5 పోస్టులు ఉన్నాయి. సేమ్ ఏజ్ క్వాలిఫికేషన్. జనరల్ ఈడబ్ల్యూఎస్ 25 years, ఓబీసీ 28 years, ఎస్సీ ఎస్టీ 30 years. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది జనవరి 2021 వరకు. సేమ్ పోస్టులు ఫ్రెండ్స్. యూఆర్ 4, ఓబీసీ 3, ఎస్సీ 1, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1. 25,000 శాలరీ. సో ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి పీడబ్ల్యూడీ కేటగిరీకి మినిమం 40% డిజేబిలిటీ ఉన్న వాళ్ళు, అంటే అబవ్ 40 అన్న 40% డిజేబిలిటీ ఉన్న వాళ్ళు 10 years రిలాక్సేషన్ వస్తుంది ఏజ్ లిమిట్లో. ఇంకోటి రిలాక్సేషన్ అప్లికబుల్ యాజ్ ఫర్ రిజర్వేషన్ కేటగిరీస్. వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయితే, ఓబీసీ అయితే రిజర్వేషన్ కేటగిరీస్ కూడా వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ట్రైనీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ 1. దీని పోస్ట్ కోడ్ కూడా 111 అంటారు. దీంట్లో ఫస్ట్ ఫుల్ టైం బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ 4 years కోర్స్ కంప్లీట్ చేయాలి. అది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్లో కావచ్చు, టెలికమ్యూనికేషన్ ఏదైనా యూనివర్సిటీ నుంచి వెళ్ళి. అదే ఈడబ్ల్యూసీ, ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ క్లాస్ సెక్యూర్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే సెక్యూర్డ్ పాస్ క్లాస్ మార్క్స్ ఉంటే చాలు. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, జనరల్ కేటగిరీ అయితే ఫస్ట్ క్లాస్ మార్క్స్ తోటి పాస్ కావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే సెక్యూర్డ్ క్లాస్ తోటి పాస్ అయితే చాలు. నెక్స్ట్ ట్రైనీ ఇంజనీర్ మెకానిక్ 1 వచ్చేసి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ 4 years కోర్స్ ఉంటుంది. తర్వాత 4 years కోర్స్ ఇన్ మెకానికల్. సేమ్ జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఫస్ట్ క్లాస్ మార్క్స్ తోటి పాస్ కావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ పాస్ క్లాస్ మార్క్స్ తోటి పాస్ అయినా చాలు. ఇక్కడ క్యాండిడేట్స్ హ్యావింగ్ పార్ట్ టైమ్ ఆర్ కరస్పాండింగ్ కోర్స్ ఇన్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే పార్ట్ టైమ్గా చేయడమో లేకపోతే డిస్టెన్స్లోకి వెళ్ళి చేసుకోవడమో అట్లాంటివన్నీ వీలు పడదు ఈ జాబ్కి. క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విత్ అదర్ డిసిప్లిన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటే క్వాలిఫికేషన్స్ ఉండి ఇంకేదైనా క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళని తీసుకోరు. ఇన్ కేస్ దేర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆర్ రిక్వైర్డ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఒకవేళ స్పెషలైజేషన్లో డిగ్రీ కంప్లీట్ చేయకుండా క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ దేర్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. టర్మ్స్ అండ్ ఎంగేజ్మెంట్ కండిషన్స్ అంటే రెమ్యునరేషన్ కాబట్టి, టర్మ్స్ కాబట్టి ట్రైనీ ఇంజనీర్స్కి పీరియడ్ ఆఫ్ 1 year కంపల్సరీ ఎంగేజ్ ఇనిషియల్లీ ఉండాలి. అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే కంపల్సరీ 1 year ఉండాలి ట్రైనీ ఇంజనీర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఇంకోటి మ్యాక్సిమం అప్ టు 3 years. 1 year అయిపోయాక 3 years వరకు ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉంది. సో 3 years తర్వాత ఛాన్స్ ఉంటుందో లేదో కానీ ఫర్ 1 year to 3 years కంపల్సరీ ఛాన్స్ ఉంది. శాలరీ వచ్చేసి 25,000 ఫస్ట్ ఇయర్, 28,000 సెకండ్ ఇయర్, 31,000 థర్డ్ ఇయర్. కాంట్రాక్ట్ బేస్ కాబట్టి టోటల్గా కాంట్రాక్ట్ బేసిస్ టైప్ ఆఫ్ జాబ్. నెక్స్ట్ ఇన్ అడిషన్ కన్సల్టెడ్ అమౌంట్ 10,000 per year వస్తుంది. మీరు ఇయర్కి 10,000 ఛాన్స్ per year 10,000 వస్తుంది. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఫస్ట్ మంత్ శాలరీస్. ఆఫ్టర్ జాయినింగ్ ద సెకండ్ ఇన్స్టాల్మెంట్ విల్ బి పేడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 6 months. ఇదేం లేదు, ఈ 10,000 per year అనేది ఫస్ట్ మంత్ తర్వాత మీ జాయిన్ అయిన శాలరీతో వస్తుంది. తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్టర్ 6 months కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ జనవరి వరకు ఎట్లా ఉండాలంటే మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. యాజ్ ఆల్రెడీ నేను చెప్పినట్టు అది అకాడమిక్లో కానీ, టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, రీసెర్చ్ వర్క్ కానీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం వాళ్ళు నాట్ కన్సిడర్ చేస్తారు. అది టోటల్గా ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అవి మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు అప్రెంటిస్ ట్రైనింగ్ 1 year కంపల్సరీ కంప్లీట్ చేసి ఉండాలి. నేను ఇంతకుముందే చెప్పినట్టు అది ఎప్పటి వరకు అంటే 1st January 2020 వరకు మాత్రమే కంప్లీట్ చేసి ఉండాలి. కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎట్లా డిసైడ్ అవుతారంటే మ్యాక్సిమం పర్మిషనబుల్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా కట్ ఆఫ్ మార్క్స్ అనేది డిసైడ్ అవుతారు. దీనికి ఎట్లాంటి రిటర్న్ టెస్ట్ ఉండదు, ఇంటర్వ్యూ అంటూ ఉండదు ఫ్రెండ్స్. దీనికి ఓన్లీ మెరిట్ బేసిస్ మాత్రం తీస్తారు. సో వాళ్ళకి వచ్చేసి వేరే స్పెసిఫిక్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్, ప్రిస్క్రైబ్డ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి, డాక్యుమెంట్స్ ఇష్యూడ్ ఉండాలి అప్లై చేసుకునే ముందు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫాలోయింగ్ బేసిస్ ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేది నేను ఫస్ట్ చెప్తాను, వినండి.
ఎంబెడెడ్ సి ప్లస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అని ఉండాలి. డెవలప్మెంట్ అప్లికేషన్ బేస్డ్ ఆన్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉండాలి, సచ్ యాజ్ ఆర్టీఓఎస్. పీసీబీ స్కిమాటిక్ డిజైన్ అని ఉండాలి. బిల్ ఆఫ్ మెటీరియల్ ప్రిపరేషన్ ఇన్ సిఏడి టూల్స్ అని ఉండాలి. పీసీబీ హార్డ్వేర్ టెస్టింగ్ అండ్ యూసేజ్ వేరియస్ టెస్ట్ ఎక్విప్మెంట్స్ అని ఉండాలి. నెక్స్ట్ లేకపోతే మల్టీమీటర్ పవర్ సోర్స్ ఎలక్ట్రానిక్ టూల్స్ అని ఉండాలి. నాలెడ్జ్ ఇన్ కండక్టింగ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఎస్ఏపీ అని ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రైనింగ్ మెకానిక్, హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మెకానికల్ డిజైనింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆటోక్యాడ్, ANSYS, CATIA సాలిడ్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మెటీరియల్ అండ్ స్టాండర్డ్స్ ఇందులో అని ఉండాలి. జనరేటింగ్ బిల్ ఆఫ్ మెటీరియల్స్, ప్లానింగ్, షెడ్యూలింగ్, కంట్రోలింగ్ యాక్టివిటీస్, ఇన్స్పెక్షన్ ఆఫ్ మెకానిక్ కాంపోనెంట్స్, ఎన్విరాన్మెంటల్ టెస్ట్ అండ్ మెటలర్జీ ఇన్స్ట్రుమెంట్స్, నాలెడ్జ్ ఆఫ్ కండక్టింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ SAP అనే కంప్లీట్ చేసి ఉండాలి. హౌ టు అప్లై ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లై ఆన్లైన్ ద్వారానే ఉంటుంది. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా సూట్ అయితే ఇది ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. దాని లింక్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చి ఉంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, క్యాండిడేట్ సబ్మిట్ త్రూ అప్లికేషన్ ఆన్లైన్లోని ఒకసారి సబ్మిషన్ చేసినప్పుడు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి వెరిఫై చేసుకొని డీటెయిల్స్ తర్వాత మంచిగా సబ్మిట్ చేసుకోండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫ్రెండ్స్ 200 రూపాయలు ఉంటుంది. పీడబ్ల్యూడీకి, ఎస్సీకి, ఎస్టీకి ఎటువంటి ఫీ అనేది ఉండదు అప్లికేషన్ చేసేటప్పుడు. ఇన్స్ట్రక్షన్ ఫర్ మేకింగ్ పేమెంట్ అంటే bellindia.comలోకి వెళ్ళి ఆ సైట్లోకి వెళ్ళి కెరియర్స్ని క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. దాంట్లో లింక్ ఆన్లైన్ పేమెంట్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది మీకు. నెక్స్ట్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్ చూసుకొని ప్రొసీడ్ని క్లిక్ చేయండి. తర్వాత పేమెంట్ కేటగిరీ రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్ మచిలీపట్నం, ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్. ఈ కేటగిరీ అడ్రస్ మీద మీరు కంపల్సరీ పేమెంట్ చేయాలి. తర్వాత కంప్లీట్ చేయండి పేమెంట్. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, నోట్ డౌన్ ద పేమెంట్ డీటెయిల్స్, ఎంటర్ ద సేమ్ వైల్ అప్లికేషన్ ఫామ్ ఇస్. మీ పేమెంట్ డీటెయిల్స్ నోట్ చేసుకోండి. మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు అదే డీటెయిల్స్ని ఫిల్అప్ చేయండి. కానీ అప్లికేషన్ అనేది ఫీ అనేది నాన్ రిఫండబుల్. ఒకసారి అప్లై చేసిన తర్వాత నీ ఫీ నీకు కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇవ్వరు. ఆర్గనైజేషన్కి ఎటువంటి సంబంధం ఉండదు. సెలక్షన్ మెథడాలజీ ఇది నేను ఇంతకుముందే చెప్పాను. ఇంటర్వ్యూ బేస్డ్ మీద ఉంటుంది, మెరిట్ బేస్డ్ ఇంటర్వ్యూ బేస్డ్. ఎటువంటి ఇంటర్వ్యూస్ ఎటువంటి రిటర్న్ టెస్ట్ అంటూ ఉండదు. ఫస్ట్ మార్క్స్ వాళ్ళకి వచ్చిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో వాళ్ళు CGPA స్కోర్ ద్వారా మిమ్మల్ని కన్వర్టెడ్ పర్సెంటేజ్ మార్క్స్ అంటే 75% మార్క్స్ వస్తే 75 మార్క్స్ కింద తీసుకుంటారు. సెకండ్ క్రైటీరియా వచ్చి candidates meeting basic eligibility criteria relevant to work mentioned awarded 2.5 marks. Every 6 months relevant work experience ki 2.5 marks తీసుకుంటారు. 1.25 marks will be awarded every 6 month experience కి. ఏం లేదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎట్లా తీసుకుంటారంటే 2.5 మార్క్స్ తీసుకుంటారు. అదే 6 months ఎక్స్పీరియన్స్ మరి ఎవ్రీ కంప్లీటెడ్ 6 months ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత తీసుకునేది 1.25 మార్క్స్ అవార్డ్ కింద తీసుకుంటారు. ఇందులో 10 మార్క్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి ఫ్రెండ్స్ 15 మార్క్స్కి. టోటల్గా ఇది వీడియో బేస్డ్ మాత్రమే ఉంటుంది. అంటే వర్చువల్ ఇంటర్వ్యూ అంటారు దీన్ని, వీడియో బేస్ ద్వారా. టోటల్గా ఇది 100 మార్క్స్కి ఫ్రెండ్స్. నెక్స్ట్ అలాటింగ్ వెయిటేజ్ టు ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్రైటీరియా 1 అంటారు. ఓన్లీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మాత్రమే దీన్ని ఎసెన్షియల్గా తీసుకుంటారు. ఇంటర్వ్యూకి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో క్రైటీరియా 1 అంటే ఇన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మంత్స్ అండ్ క్రైటీరియా 2 అబౌవ్ బేస్డ్ ఆన్ ద వేకెన్సీస్ వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి 1:5 ద్వారా వాళ్ళని పోస్ట్ తీసుకుంటారు. అంటే ఒక పోస్ట్కి 5 మెంబర్స్ తీసుకుంటారు. ఆ 5 మెంబర్స్ని తీసుకున్న వాళ్ళను ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్, అది కూడా మెరిట్ ద్వారా తీసుకుంటారు. వాళ్ళకి ఎట్లా సెండ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ఎట్లా పోతుంది అంటే మీ ఈమెయిల్ ద్వారా, మీ మొబైల్ నెంబర్ ద్వారా అప్లికేషన్ ఇస్తారు, అప్లికేషన్లో ఎన్రోల్ చేస్తారు కాబట్టి వాటి ద్వారా సెండ్ చేస్తారు. ఇంకో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అవి పర్మనెంట్గా పెట్టుకోండి. మధ్యలో రోజుగా చేంజ్ చేస్తుంటే మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది అందదు ఫ్రెండ్స్. పర్మనెంట్ ఉన్న నంబర్స్ కానీ పర్మనెంట్ ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఎన్రోల్ చేయండి అప్లికేషన్ ఫామ్లో. ఈ స్కోరింగ్ అనేది ఎట్లా ఇస్తారంటే CGPA, DGPA, OGPA ప్రకారం, లెటర్ గ్రేడ్ ప్రకారం, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్, ఈక్వలెన్స్ సిస్టమ్ ఈ లెటర్ గ్రేడ్ లేకపోతే క్యాండిడేట్స్ వేర్ ఎవర్ అప్లయింగ్. ఇంకోటి ఇది మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేట్ ఏంటంటే సబ్మిట్ ఆఫ్ పర్సంటేజ్ కన్వర్షన్ టు ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై యూనివర్సిటీ. మీరైతే యూనివర్సిటీ పర్సంటేజ్ కన్వర్షన్ ఉందో అది యూనివర్సిటీ ప్రకారం తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఏ యూనివర్సిటీ ప్రకారం ఆ యూనివర్సిటీ. నేమ్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది ఇంటర్వ్యూకి. అది కంపెనీ వెబ్సైట్లో మీకు తెలుస్తుంది, లేకపోతే మీ ఈమెయిల్ కానీ మొబైల్ కానీ పంపిస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి పోతారు. ఇంటర్వ్యూ కాల్ ఓన్లీ అది ఎక్కడ అనేది ఈమెయిల్ ద్వారా తెలుస్తుంది, ఎక్కడ ఎప్పుడు అనేది. ఇది మొత్తం ఇంతకుముందే వీడియో బేస్డ్ అని చెప్పాను. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ మాత్రం బెల్ వెబ్సైట్లో పెడతారు. ఇంకోటి ప్రొవిజనల్ అపాయింట్ ఆర్డర్ కూడా సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఈమెయిల్ ద్వారా ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇండియన్ నేషనల్స్ ఓన్లీ అప్లై చేసుకోవాలి. ఫారినర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్న ఫారెన్ యూనివర్సిటీలో MS కానీ MBA కానీ కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళకి ఆప్షన్స్ లేదు. ఓన్లీ ఇండియన్స్లో కంప్లీట్ చేసుకున్న డిగ్రీ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కంపల్సరీ. ఎవరికైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ లేదో వాళ్ళు అప్లై చేసుకునే వీలు లేదు. రిజర్వేషన్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇండికేటెడ్ అబౌవ్ మే వేరీ. అంటే ఈ పోస్టులు అనేది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, మ్యాక్సిమం ఎక్కువనే అవుతాయి. అవి రిక్వైర్మెంట్ ఆఫ్ సెలెక్షన్ అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్
అప్లికేషన్ దట్ ఆర్ ఇన్కంప్లీట్, ఒకవేళ అప్లికేషన్ ఇన్కంప్లీట్ అయినా డీటెయిల్స్ అక్కడ లేకపోయినా మీరు తప్పు డీటెయిల్స్ ఇచ్చినా దాన్ని రిజెక్ట్ చేయబడుతుంది. ఇంకోటి క్యాండిడేట్స్ ఆల్రెడీ వర్కింగ్ విత్ ఎనీ యూనిట్స్ ఆఫ్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ షుడ్ అప్లై త్రూ ప్రాపర్ ఛానల్. దే నీడ్ టు సబ్మిట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ యూనిట్. ఎవరైతే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండర్లో పనిచేస్తుందో వాళ్ళు చాలా ప్రాపర్ ఛానల్లో అప్లై చేయాలి. మళ్ళీ అందులో నో అబ్జెక్షన్ ఛానల్ తీసుకోవాలి ఆ యూనిట్ నుంచి వెళ్ళి, అప్పుడే వీళ్ళు అలౌ చేస్తారు. సో ఇక్కడ ఎక్కడ ఉన్నది అంటే ఈ ఓపెనింగ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం యూనిట్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎట్లా బెల్ కస్టమర్ లొకేషన్ హైదరాబాద్లో కానీ ఫర్దర్ దట్ మే రిక్వైర్డ్ సర్వ్డ్ లొకేషన్ ఎక్కడున్నా కానీ వీళ్ళు నీడ్ రైజెస్ యాజ్ పర్ కంపెనీస్ రిక్వైర్మెంట్. వీళ్ళు ఎక్కడైనా సర్వ్ చేసే వీలుగా ఉండాలి. కాకపోతే ఇది మచిలీపట్నం యూనిట్లో ఓపెన్ అవుతుంది. సో మోస్ట్ ప్రాబబుల్గా దాంట్లోనే మీకు జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, జాగ్రత్తగా నోటిఫికేషన్ అంతా చూసుకొని అప్లై చేసుకోండి. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు రెక్టిఫై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సబ్మిట్ అప్లికేషన్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి. డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సబ్మిటింగ్ ఆన్లైన్ డాక్యుమెంట్స్కి మెట్రికులేషన్ 10th సర్టిఫికేట్, ఐఏట్ సెకండరీ సర్టిఫికేట్ ఏదైనా బోర్డు నుంచి తీసుకోవాలి. అది ప్రూఫ్ ఆఫ్ ఏజ్, దాని ఏజ్ ప్రకారం అంటే ఈ రెండింటి సర్టిఫికేట్ తోటే మీకు ఏజ్ ప్రూఫ్ చూసుకుంటారు. మెట్రికులేషన్ సర్టిఫికేట్ తోటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకోండి. కన్వర్షన్ ఆఫ్ ఫార్ములా ఫర్ కన్వర్షన్ CGPA, TGPA, OGPA ఆర్ లేటర్ గ్రేడ్ పర్సెంటేజ్ ఇవన్నీ వీటి ద్వారా చూసుకుంటారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఫ్రెండ్స్. క్యాస్ట్ సర్టిఫికేట్ OBC వాళ్ళకు, SC ST వాళ్ళకు, EWSలు కంపల్సరీ ఉంటుంది. డిజేబిలిటీ సర్టిఫికేట్ PWD కేటగిరీ వాళ్ళకు కంపల్సరీ ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఏదైనా గవర్నమెంట్ మీరు యూనిట్లో పనిచేసిన, క్వెసీ గవర్నమెంట్లో ఆర్ పబ్లిక్ సెక్టార్లో పనిచేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కంపల్సరీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలి. అందులో ఉన్నట్టు 1 year ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ పాస్పోర్ట్ సైడ్ అంటే వితిన్ 1 month ఆర్ 1 month లోపు 2 months లోపు ఉన్నదాన్ని అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వచ్చేసి 27th February. అది డేట్ అనేది క్లోజ్ అవుతుంది అప్పటికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అప్పటికి మీకు ఇట్లాంటి ఎన్నో వీడియోస్ ప్రొవైడ్ చేయగలుగుతాను నేను. మీకు ఎట్లాంటి కెరీర్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా పోస్ట్ చేయండి. నేను వెంటనే వితిన్ స్పాన్ ఆఫ్ టైంలో మీకు రెస్పాండ్ అవుతాను.